సిలోయము ధ్వని, ఇది సిలోయము ధ్వని, ఇది సిలోయము ధ్వని. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో సిలోయందని ప్రేక్షకులకు వందనములు. ప్రియులారా, ఈ కార్యక్రమంలో మా పాస్టర్ గారైన క్రీస్తురత్న డి జోసఫ్ మూర్తి గారు దేవుని యొక్క సందేశం అందించి మీ కొరకు ప్రార్థించెదరు. దానికి ముందుగా సిలోయన్ స్వరాంజలి అంద గాయకులు పాడిన ఒక మధుర గీతం వీక్షిద్దాం. ఎందుకయ్యా నా పైన నీకింత జాలి యేసయ్యా, ఎందుకయ్యా నా పైన నీకింత ప్రేమ యేసయ్యా. ఏముందయ్యా నాలో నీవు కోరుతున్నది, ఏమీ లేదు ఏ మంచి నాలో నా వెదకిన యేసయ్యా. ఏముందయ్యా నాలో నీవు కోరుతున్నది, ఏమీ లేదు ఏ మంచి నాలో నా వెదకిన యేసయ్యా. ఎందుకయ్యా నా పైన నీకింత జాలి యేసయ్యా. పాపినయ్యా నేను, దోషినయ్యా నేను, సిలువ పైన నిన్నప్పగించాను. పాపినయ్యా నేను, దోషినయ్యా నేను, సిలువ పైన నిన్నప్పగించాను. అయినా నన్ను నీవు క్షమించినావు, నీదు ప్రేమ గొప్పది యేసయ్యా. ఎందుకయ్యా నా పైన నీకింత జాలి యేసయ్యా, ఎందుకయ్యా నా పైన నీకింత ప్రేమ యేసయ్యా. నీదు దేహమంతా కొరడా దెబ్బలచే సారాలుగాను తున్నబడేను. నీదు దేహమంతా కొరడా దెబ్బలచే సారాలుగాను తున్నబడేను. కాలు చేతులందు సూది మేకులతో సిలువకేసి కొట్టిరా యేసయ్యా. ఎందుకయ్యా నా పైన నీకింత జాలి యేసయ్యా, ఎందుకయ్యా నా పైన నీకింత ప్రేమ యేసయ్యా. నీదు బలియాగము, నీదు ప్రాణ త్యాగము లోక పాపుల కొరకేనయ్యా. నీదు బలియాగము,
నీదు ప్రాణ త్యాగము లోక పాపుల కొరకేనయ్యా. ద్రోహినయ్యా నేను, కడుగుమయ్యా నన్ను నీదు పరిశుద్ధ రుధిరముతో. ఎందుకయ్యా నా పైన నీకింత ప్రేమ యేసయ్యా, ఎందుకయ్యా నా పైన నీకింత జాలి యేసయ్యా. లేదు ఏ మంచి నాలో నా వెలకిన యేసయ్యా, లేనే లేదు ఏ మంచి నాలో నా వెలకిన యేసయ్యా. ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామములో సిలోయం ధ్వని వీక్షకులకు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గత 2 ఎపిసోడ్లలో ఆత్మీయ గుడ్డితనం అనే అంశం మీద వాక్యాలు విని మీరు మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు మీకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేవుడు నమ్మదగినవాడు, అందరినీ ప్రేమించుతున్నాడు కనుకే మరొక వారం దేవుని సన్నిధిలో కల్వరి టీవీ పక్షంగా కలుసుకొని మనం అందరం వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకు మనం ప్రభువుని స్తుతించబద్ధులమై ఉన్నాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని రోమా 8:28లో వ్రాయబడింది. కనుక కష్టసుఖాలు కావడి కొండలని ఎరిగి ప్రభువునందు విశ్వసించి ముందు ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుతూ నమ్మకంగా దేవుని కృపాసనాన్ని చేరుకునేంతవరకు నిరీక్షణతో కనిపెట్టుదుముగాక. ప్రియులారా, వాక్య సందేశంలోకి వెళదాం. మరి ఈ నెలంతా కూడా మన వారు ఉపవాస దీక్షలు పాటించిన సంగతి మీకు తెలుసు. ఈ చివరి వారం పరిశుద్ధ వారంగా ప్రభువారు శిలువ మరణానికి వెళ్ళడానికి ముందు మరి జరిగిన కొన్ని సంఘటనలను ప్రతి సంఘంలో ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు మన వాక్య సందేశం ఏమిటంటే యేసు శిలువలో పలికిన 7 మాటలు. యేసు శిలువలో పలికిన 7 మాటలను మనం ధ్యానించడానికి పూర్వం ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26 నుండి 30 వరకు ఉన్న వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి చూడాలని కోరుతున్నాను. యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది అని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనున్నాను అనెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపును పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రార్థించు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నీకు వందనాలు. వాక్యము ద్వారా మాతో మాట్లాడి నీ వాక్య వెలుగులో మమ్మలను మీరే దర్శించుమని ప్రభు యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క సన్నిధిలో, ఆయన యొక్క సముఖంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ గుడ్ ఫ్రైడే
లేక శుభ శుక్రవారం అని సంవత్సరానికి ఒక రోజు ప్రపంచమంతయు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ప్రియులారా, క్రిస్మస్ వచ్చినప్పుడు డిసెంబర్ 25వ తారీఖు అని ప్రపంచమంతా ఒక పండుగగా ఆచరిస్తారు. కానీ ఈ రోజుకి శుక్రవారం, అది శుభ శుక్రవారం అని చెప్పి గుడ్ ఫ్రైడే అని పిలుస్తూ ఉండడానికి దాని యొక్క ప్రాశస్త్యం ఏంటో మనందరం తెలుసుకోవాల్సి ఉంది. ఏమని అంటారంటే, యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు గనక, అది శుక్రవారం జరిగింది గనక, ఆయన మన కొరకు చనిపోయాడు గనక శుక్రవారం జరిగింది గనక అది శుభ శుక్రవారం అయ్యింది అని అంటారు. ఎవరైనా ఒక రోజు ఆలోచన చేయాలంటే, ఒక వ్యక్తి చనిపోయిన రోజు ఎప్పుడు కూడా శుభం కాదు, అది అశుభమని తలుస్తారనే సంగతి మన అందరికీ తెలుసు. మరి అటువంటప్పుడు మరి శుభ శుక్రవారం ఏంటి? ఆయన చనిపోతే శుభ శుక్రవారం ఏంటి? చనిపోకుండా విడిపించబడితేనే కదా శుభం కలుగును. కానీ ఇక్కడ శుభము అనే మాట వచ్చింది. ఎందుకు శుభం అయ్యింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధాత్ముడు ఇలాగున తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటేనంటే, ప్రపంచానికి అవసరమైన 7 మాటలను ఆయన శిలువ మ్రానుపై పలికి ఉన్నాడు. ఆయన శిలువ మోయచు లేక దాని మీద వేలాడుతూ పలికి ఉన్నాడు. అందుకే ప్రజలందరికీ క్షేమము శుభము కలిగింది అని భావించి శుభ శుక్రవారము అన్నారు, గుడ్ ఫ్రైడే అంటూ ఉన్నారు. కానీ ఎందుకంటే ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం భవస్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగమని మరి మన వేదాలు ఘోషించినట్లుగా అక్కడ ప్రతి మానవుడి యొక్క పాప ప్రక్షాళనార్థమై ఒక పరిశుద్ధ మానవుడి రక్తం ఈ భూమి మీద చిందించబడితే, ఆ పరిశుద్ధ మానవుడు దేవుడై ఉంటే అప్పుడే విడుదల, అప్పుడే లోక కళ్యాణం జరుగును అని దాని తాత్పర్యం. భూమి మీద దేవుళ్ళు దేవతలు అనుకునేవారు చాలామంది ఉన్నారు, ఎంతోమందిని మన వారు పూజిస్తూ ఉన్నారు. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, వారెవ్వరూ చేయలేనటువంటి ఆ త్యాగం, ఎవ్వరూ నెరవేర్చినటువంటి ఆ వేదాలు, ఆ లేఖనాలు క్రీస్తు శిలువ మరణము ద్వారా నెరవేరినవని తెలియజేయడానికి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. అయితే ఆయన పలికినటువంటి 7 మాటల్లో మొదటి నుండి 7 మాటల వరకు కూడా శిలువ మ్రానుపై వేలాడుతూనే మాట్లాడినట్టు మనం చూస్తూ ఉన్నాం. 3 మాటలు దేవునితో మాట్లాడాడు, తండ్రితో మాట్లాడాడు అని మనకు అర్థమవుతుంది. మరి 4 మాటలు మనుషులతో మాట్లాడాడు, అక్కడున్న వారితో మాట్లాడాడు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం ఈ సందర్భాలని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినప్పుడు 1, 4, 7 మాటలు ప్రభువు తండ్రితో మాట్లాడి ఉన్నాడు. మిగిలిన మాటలన్నీ కూడా అక్కడున్న వ్యక్తులతో మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని వేడుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడై ఉండి ఆయన నరుడిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఒకరి క్షమాపణ కొరకు, అందులోనూ సామాన్యంగా అతన్ని హింసిస్తున్నారు, ఆయన్ని నానా బాధలు పెడుతున్నారు, ఆయన గడ్డం పట్టుకొని లాగారు, ఆయన మోమును ఉమ్మివేశారు, ఎన్ని హింసలని చెప్పాలి. కొరడాలతో కొట్టి చర్మాన్ని ఓడబెరికారు, మాంసంతో ముద్దలుగా వచ్చింది, చాలుగా ఆయన వీపు దున్నబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం నుంచి ఉన్న భాగం ప్రకారం ఆయన వధకు తేబడిన గొర్రె వలె హింసింపబడ్డాడు, నోరు తెరవలేదు. అటువంటి హింస కలిగినను ఆయన ఏమంటున్నాడు, వీరిని క్షమించు, వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మాట మనకు చెప్పాడు, ఏమనంటే మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థించండి అని. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆ మాట చెప్పాడు, ఆయన ఆచరించి చూపాడు. మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందంటే గాంధీ మహాత్ముని వల్ల అని అంటారు కదా. అయితే అంతవరకు జరిగింది ఏంటంటే యుద్ధాలు, మారణ హోమాలు, దౌర్జన్యాలు, పోరాటాలు ఎన్నో జరిగాయి. కానీ అహింసా సిద్ధాంతం అనేది మన గాంధీ గారు చేపట్టారు. దానికి ఆధారం
కుడి చెంపను కొడితే మరొక చెంపను చూపించు, ఒక చెంప మీద నిన్ను ఎవడైనా కొడితే రెండో చెంప కూడా చూపించు అనేటువంటి మాట. ఎవడైనా నిన్ను తిడతా ఉంటే నువ్వు 100 అంకెలు లెక్క పెట్టుకో అనే మాట గాంధీ గారు పలికిన ప్రాముఖ్యమైన మాటల్లో శ్రేష్టమైనవి. అంటే బైబిల్ గ్రంథం ఆధారంగానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అదేమిటంటే హింసించే వారి కొరకు గాంధీ గారు ప్రార్థించినట్లు మనకు అర్థమవుతుంది. ప్రజలందరికీ అది నేర్పారు కనుకనే ఆయన ఆ యొక్క పోరాటాన్ని చేపట్టినప్పుడు, ఆ సత్యాగ్రహం చేపట్టిన తర్వాత కొన్ని సంవత్సరాల్లోనే మరి మనకి స్వాతంత్రం వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు తర్వాత స్తెఫను అనేటువంటి మరి ఒక వంటలు తయారు చేసుకుని వడ్డించేటువంటి ఒక వ్యక్తిని పరిశుద్ధాత్ముడు సంధించినప్పుడు ఉన్నది ఉన్నట్టు బోధిస్తూ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై అధికారులతో వాదిస్తూ దేవుని సువార్త ప్రకటించినప్పుడు వారు కొట్టి చంపుతున్నప్పుడు వీరేమి చేయించి ఉన్నారు వీరెరుగను కనుక వీరిని క్షమించుమని చనిపోతూ ప్రార్థించిన స్తెఫను మనం చూస్తాం. గ్రహాం స్టెయిన్స్ అనేటువంటి ఆయన తన పిల్లలతో పాటు కాల్చబడ్డాడు. ఆయన సువార్త చేస్తున్నాడు కుష్ఠరోగుల మధ్యలో 1999 జనవరి 22వ తారీఖున. ఆ సంఘటన ఏం జరిగిందంటే మరి వారు సువార్త ప్రకటించి హాయిగా నిద్రపోతూ ఉంటే వారి మీద పెట్రోల్ పోసి చంపినప్పుడు అతని భార్య చెప్పింది, నా భర్తను పిల్లలను చంపిన అతన్ని నేను క్షమిస్తున్నానని ఆమె ప్రకటించింది. కాబట్టి క్రీస్తు నేర్పింది మనకేంటంటే వీరేమి చేయుచున్నారు వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము అని పలికినట్లు మనం చూస్తూ ఉన్నాం. రెండవ మాటగా మనం చూసినప్పుడు లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనంలో ఉంది, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు, ఈరోజే నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. అంటే మొదటి మాట ఏంటంటే క్షమాగుణము కలిగిన మాట, రెండో మాట ఏంటంటే జాలి కలిగిన మాట. అంటే నువ్వు కూడా శిక్ష అనుభవించవలసిందే అని ప్రజలు అంటుంటే నువ్వు నాతో కూడా పరదైసులో ఉందువు. ఇతని గురించి ఒక పెద్ద స్టోరీ ఉంది. కానీ ఈ దొంగగా మారిన వ్యక్తి యేసును దర్శించుటకు వచ్చిన తూర్పు దేశ జ్ఞానుల్లో ఇతను కూడా ఉన్నాడు అని చారిత్రకులు చెప్తారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ చుక్క వెంపడి రాకుండా దారి తప్పి దొంగల ముఠాలో కలిసిపోయి అతడు కూని కోరి అయిపోవడం వల్ల ఆ జైల్లో పెట్టబడి ఆఖరికి శిలువ మరణానికి అప్పగించబడ్డాడు. ఆ కారణం చేత అతడు ఏమంటున్నాడంటే ఇవన్నీ ఎరిగినవాడు గనక, ఈ లోకానికి వచ్చిన లోకరక్షకుడు ఇతడే గనక ఇతడు వచ్చినప్పుడు అతని రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటే చాలని వేడుకున్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ దొంగ పలికిన మాటకు నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ప్రియులారా, చనిపోగానే అందరూ అనుకుంటారు పరలోకానికి వెళ్ళిపోతున్నారని. చనిపోగానే కాదు, భూమి మీద ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది పాపక్షమాపణ ఎవరైనా పొందితే వారు వెంటనే ఆయన రాజ్య వారసులుగా సర్టిఫికెట్ పొందుకుంటారు, రికార్డులో పేరు నమోదు చేయబడుతుంది. కానీ చనిపోయిన వెంటనే పరదైసుకు వెళతారు, అక్కడ విశ్రాంతిలో ప్రవేశిస్తారు. ఆ తర్వాత పునరుద్ధానం ఉంటుంది. మేలు చేసిన వారికి జీవ పునరుద్ధానం, కీడు చేసిన వారికి తీర్పు పునరుద్ధానం ఉందని యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం నుంచి మనం చదవగలుగుతాం. కాబట్టి ఈ విషయాలైనా మనకి ఏమర్థమవుతుందంటే దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే దేవుడు అందరినీ జ్ఞాపకం చేసుకుని జాలి కలిగిన మాటగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారు, చెప్పుకుని పోతే చాలా విషయాలు ఉంటాయి కానీ నేను ముందుకు వెళుతున్నాను. 3వ మాట మనం చూస్తున్నాం యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాల్లో. అక్కడ తన తల్లి అయిన మరియా, ఈ భూమికి నరుడిగా ఆయన రావడానికి సాధనంగా ఏర్పాటు చేసుకున్న మరియా, అలాగే తాను యేసు స్వయంగా ప్రేమిస్తున్నటువంటి యోహాను అనేటువంటి ఆయన నిలబడి ఉన్నప్పుడు, ఇదిగో అమ్మా, ఇదిగో నీ కుమారుడు. ఇది బాధ్యతాయుతమైన మాట. కుమారా, ఇదిగో నీ తల్లి. ఎంతో నమ్మకత్వం ఆ శిష్యుడి మీద. ప్రియులారు, యోహాను సువార్త రాసిన యోహాను గారు ఆయనే, శిష్యుడైన యోహాను. మనం ప్రకటన గ్రంథం రాసిన ఆయనే, మనకు తెలుసు కదా. అందుచేత అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని బాధ్యతాయుతమైన మాట నిర్వర్తిస్తున్నట్టు పలుకుతున్నట్టు మనం చూస్తాం. ఏమండి, తల్లిదండ్రులు పిల్లలు కనుక్కున్న తర్వాత, వాళ్ళ రెక్కలు వచ్చిన తర్వాత, వాళ్ళు పైకి వెళ్ళిపోతున్నప్పుడు, గడ్డాలు ఎదిగిన తర్వాత తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఎంతోమందిని ఎరుగుదాం. ఎంతోమందిని వృద్ధులను వృద్ధాశ్రమాల్లో పెట్టేస్తున్నారు. అవసరమైతే డబ్బులు ఎంతైనా కడుతున్నారు కానీ కనీసం వాళ్ళని పలకరించిన పాపాన పోవట్లేదు. మరి కొంతమందికి ఆ పిల్లలు చిన్న వయసులో చనిపోవడం వల్ల తల్లిదండ్రులకు ఆదరణ ఉండట్లేదు.
నా ప్రభువు ఏమని చెప్తున్నాడంటే, మిమ్మల్ని నేను అనాథలుగా విడువను అని చెప్తున్నాడు. తల్లి మరిచిపోయినా నేను మరవను అని యెషయా గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులరా, దేవుడు నమ్మదగినవాడు. అమ్మ ఇదిగో అని కుమారుడా ఇదిగో ఈమె నీ తల్లి అనగానే ఇంటిలో చేర్చుకున్నట్లు మనం చూస్తున్నాం. మరి 4వ మాట మనం చూసినప్పుడు ప్రేమైన వల్లరా, అది బాధాకరమైన మాట, లేక దీన స్థితిలో పలుకుతున్న మాట, చేతకానివాడు అంటే గత్యంతరం లేని స్థితిలో పలుకుతున్నటువంటి మాటగా మనం చూస్తున్నాం. ఏమంటాడంటే, నా దేవా నన్నేలా చేయి విడిచితివి అని వేడుకుంటున్నాడు. ఏలీ ఏలీ లామా సబక్తాని, మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వచనంలో ఆ మాటలు మనం చదువుతున్నాం. ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నన్నేలా చేయి విడిచితివి. ప్రియులారా, 22వ సంకీర్తన 1వ చరణంలో కూడా మరి దావీదు ప్రవచనాత్మకంగా పలుకుతున్న మాట ఇది. అందుచేత నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి. మన ప్రభు మనల్ని ఎప్పుడు కూడా చేయి విడిచి పెట్టేవాడు కాదు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట ఉంది. అలాగే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఆ మాట మనం చదువుతాం. ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు, మనల్ని పట్టుకొని నడిపించేవాడు. ఆయన మన రాకపోకల్లో కాపాడేటువంటి దేవుడు. కానీ నన్ను ఎందుకు చేయి విడిచావు? యేసు ప్రభువుని ఎందుకు తన కుమారుని తండ్రి ఎందుకు విడిచిపెట్టాడు తెలుసా? ఇదిగో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా సర్వ పాపాలు ప్రక్షాళన గావించబడాలి, మనుషులందరూ పరిశుద్ధులుగా మారాలి అనంటే పరిశుద్ధ మానవుడు రక్తం చెందించబడాలి. ఆ పరిశుద్ధ మానవుడిగా ఈ భూమి మీద ఆయన రక్తం చెందించాలంటే తండ్రిగా దేవుడు చెయ్యి విడిచిపెట్టవలసి ఉంది. మన కొరకు కుమారుని చెయ్యి విడిచిపెట్టాడు ఆయన, కానీ నిన్ను నన్ను చెయ్యి విడిచిపెట్టట్లేదు. ఆ సంగతి మనకు గుర్తుంటే చాలు. 5వ మాట మనం చూసినప్పుడు ప్రియులారా, ఆశ కలిగిన మాట, కోరిక కలిగిన మాట. దేని కొరకైన ఆశ? నీ ఇంటిని గురించిన ఆశ నన్ను భక్షించుచున్నది అని కీర్తనకారుడు గానం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క ప్రేమ సువార్తను ప్రకటించడం కొరకు మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, ఆయన ఇంటిని గురించిన ఆశ ఉండాలి. సువార్త ప్రకటించే వారి పాదములు పర్వతములపై ఎంతో సుందరములు, ఉత్తమమైన వాటిని గురించి ప్రకటించే వారి పాదములు. యెషయా గ్రంథంలో ఆ మాటలు చదువుతాం. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో కూడా మనం చదువుతాం. 13 నుంచి 17 వరకు ఉన్న భాగంలో మనం చదువుతాం. ప్రభునందు ప్రియులారా, నా ప్రియ సహోదరి సోదరులారా, యేసు గురించి నీ కోరికేముంది? దప్పిగొన్న వారికి దాహం తీర్చిన దేవుడైన. యోహాను సువార్త 4వ అధ్యాయం మనం చూస్తున్నాం. అలాగే యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుంచి మనం ఆ భాగాలు చూడగలం. దప్పిగొన్న వారులారా నీళ్ళ దగ్గరికి రండి అని యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఆయన పిలుస్తున్నట్టు మనం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తే దేవుడు నమ్మదగినవాడో ఈ సంగతి జ్ఞాపకం చేసుకోండి. ఇక 6వ మాట సమాప్తమైనది అంటున్నాడు. ఏమిటి సమాప్తమైంది? తండ్రి చిత్తమును నెరవేర్చిన మాటగా మనం చూస్తున్నాం. ఎంతమంది ఆయన చిత్తమును నెరవేర్చేవారుగా ఉంటున్నాం? సంపూర్తిగా చేయాలి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏమంటాడు? నా పరుగు కడముట్టించాను అంటున్నాడు. నాకు అప్పగించబడిన బాధ్యతనంతటిని నిర్వర్తించాను అంటాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాటలు మనం చదువుతాం ప్రియులారా. ఇక ఆఖరిది ఏమిటి అంటే అప్పగింత మాట, ఆత్మను అప్పగించుకోవడం. ప్రతిరోజు ప్రతి ఒక్క వ్యక్తి కూడా రేయింబగలు ఆయనకి మనల్ని అర్పించుకునే వాళ్ళగా, అప్పగించుకునేవారుగా ఉండాలి. అంటే దేవుని ఆత్మను అప్పగించడం అంటే ఏంటి? మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదట యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నరుడిగా వచ్చాడు. 30 సంవత్సరాలు ఈ భూ సంబంధమైన తల్లిదండ్రులకు ఉపచారం చేశాడు. ఆ తర్వాత ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఆ పరిచర్యకు వచ్చేటప్పుడు మొట్టమొదటి చేసిన క్రియ ఏంటంటే అందరి వలె ఆయన కూడా బాప్తిజమం పొందాడు. బాప్తిజం ఇచ్చుతున్నప్పుడు బాప్తిజం ఇచ్చే యోహాను వారించబోగా యేసు ప్రభు అంటున్నాడు, నీతి యావత్తులో జరిగినట్లు చేయంటే ఆయన బాప్తిజం పొందిన నీళ్ళలోంచి బయటకు వస్తున్నప్పుడు ఆయన మీదకి ఆత్మ పావురం వలె దిగి వచ్చింది. అది మొదలుకొని ప్రభువారు శిలువలో చనిపోయేంత వరకు ఆత్మవశుడై ఉన్నాడు. ఆత్మ లేకపోతే ఆయన వారం కామనం. అందుకే ఆయన ఆత్మను అప్పగించాడు. 2వ కారణం చెప్తాను వినండి. 2వ కారణం ఏంటంటే, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ యొద్దకు రాడు.
యోహాను సువార్త 14 అధ్యాయంలో 15 అధ్యాయంలో 16 అధ్యాయంలో కూడా ఈ మాటలు ఉంటాయి. ఆదరణకర్త వస్తే మిమ్మల్ని సర్వసత్యంలోనికి వస్తాడు. మీరు ఎలా చేయాలో ఏం చేయాలో అన్నీ నేర్పుతాడు. ఆయన రావాలంటే నేను ఖచ్చితంగా వెళ్ళిపోవాలి, నేను మరణించాలి. ఆ సంగతి నెరిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అంటున్నాడు. లూకాసు వార్త 23 అధ్యాయం 47వ వచనంలో ఆ మాటలు చదువుతున్నాం. నా ప్రియ సహోదరి సోదరులారా, ఈ రోజున మీకు నేను మనవి చేస్తున్నాను, యేసు శిలువలో పలికిన 7 మాటల వలన నీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? నిజమైన ఆ గుడ్ ఫ్రైడే రోజున అన్ని చర్చలు నిండిపోతాయి, కానీ జీవితాంతం నీ ప్రభుకి నువ్వు రుణపడి ఉండాలి. నీ జీవితాన్ని అర్పించుకో, మారు మనసు పొందు, పాపక్షమాపణ నిమిత్తం ఇప్పుడే బాప్తిస్మం పొందు. రేపు అనేది నీది కాదు. ప్రభువు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రభువా మా దేవానికి వందనాలు. నీవు శిలువలో పలికిన 7 మాటలు ప్రభా ధ్యానించుటకు నీవు అనుగ్రహించిన కృపకై స్తోత్రం. ఎంతోమంది మా ప్రియులు నాయన ఈ గుడ్ ఫ్రైడే ప్రాశస్త్యం ఎరగకుండానే తెలుసుకోకుండానే నాయన ఆచారాలు చేస్తున్నారు. ప్రభా ఆచారాలు కాదు నాయన, అనుభవం రావడానికి నీ కృపను అనుగ్రహించు. దేవాదేవ విత్తిన నీ దాసుని మీ యొక్క సాధనంగా ఇంకా రాబోయే కాలంలో వాడుకోండి. కల్వరి టీవీ ఛానల్ను దీవించండి. యేసు నామములో వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ఇది సిలోయము ధ్వని, ఇది సిలోయము ధ్వని, ఇది సిలోయము ధ్వని, ఇది సిలోయము ధ్వని. మానవునికి నోరిచ్చిందెవరు, మూగకు మాట ఇచ్చిందెవరు? మానవునికి నోరిచ్చిందెవరు, మూగకు మాట ఇచ్చిందెవరు? చెవిటి వానికి వినికిడి శక్తి కలిగించిన వారెవరు? చెవిటి వానికి వినికిడి శక్తి కలిగించిన వారెవరు? అంధులకు చూపు నొసగే పరమ తండ్రి ప్రభువు, అంధులకు చూపు నొసగే పరమ తండ్రి ప్రభు. మా యొక్క చిరునామా క్రీస్తురత్న డి జోసఫ్ మూర్తి, డోర్ నెంబర్ 10-37-20, రామ్నగర్, విశాఖపట్నం. పిన్ నెంబర్ 530002. మా యొక్క ఫోన్ నంబర్స్ 9963789448. మరి యొక్క నెంబర్ 8341191896. మరి ఒకసారి మా ఫోన్ నెంబర్ తెలియజేస్తున్నాం, 9963789448. ఇంకొక నెంబర్ 8341191896.